ఇప్పుడు మేము ఒక్కరమే చెప్పలేదు కదా బ్రదర్, మేము మాతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ జూలై 11, సాధారణంగా జూన్ మొదటి వారంలోనే లేదా జూన్ రెండో వారంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి, మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. నెల అయిపోయింది, రైతులందరూ మొగులు దిక్కు చూస్తున్నారు. మొగులు దిక్కు చూస్తున్నారు, కన్నెపల్లి దిక్కు చూస్తున్నారు. ఆడ నీళ్లు ఉన్నాయట, ఎత్తిపోస్తలేడు రేవంత్ రెడ్డి. ఏం చేయాలని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ ఊళ్ళల్లో బాధపడతా ఉన్నారు. మేము కూడా ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, వర్షాలు పడాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మూర్ఖుడు ఏం చేసేటట్టు లేడు. వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, జలాశయాలు నిండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈయనను చూస్తూ ఉంటే మాత్రం చేసేటట్టు లేడు. మా నాయకులు కేసీఆర్ గారితో నిన్న మొన్న కూడా మేమందరం కూడా మాట్లాడి చూద్దాం, ఇంకో 2-3 రోజులు చూద్దాం, చూసిన తర్వాత పార్టీగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దాన్ని బట్టి మా నిర్ణయం అంటే ఆయనకు ఒకటే తెలుసు బ్రదర్, ఎత్తిపోసుడు అంటే ఆయనకి ఇక్కడికి వెళ్ళి సంచులలో పైసలు ఎత్తిపోసుడు తెలుసు. ఈఎంఐ ముఖ్యమంత్రి కదా, ఈఎంఐ కట్టకపోతే ఢిల్లీలో ఉద్యోగం పోతుంది కదా. పైసలు ఎత్తిపోయడం బాగా తెలుసు, నీళ్ళు ఎత్తిపోయడం తెలియదు, సంచులు మోయడం తెలుసు, కానీ ధాన్యం సంచులు నింపడం తెలియదు. అట్లాంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మా కర్మ. ఏం చేస్తాం? తప్పకుండా రాష్ట్ర రైతులు తగిన సమయంలో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కర్రుగాల్చి వాత ఎప్పుడు పెట్టాలో, కాంగ్రెస్కి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పాతి పెట్టాలో కాంగ్రెస్ను 100 అడుగుల లోతులో తప్పకుండా తెలుసు. సమయానుకూలంగా రైతులే సమాధానం చెప్తారు. ఇప్పుడు మొలవదనుకున్న రాష్ట్రాన్నే మొలిపించిన పార్టీ మాది. మొలవదన్నారు. అట్లాంటి ఒక రాష్ట్రాన్నే మొలిపించిన నాయకుడు కేసీఆర్. ఆయనను ఈ అంగుష్ట మాత్రుడు, ఆయనకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది. అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటుంది కదా, అడుగో బొడుగో ఆడనే ఉంటుంది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. నీకే ఇంతుంటే, తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే, తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండు కదా, పెట్టుమని. రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా, పొమ్మని చూస్తా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన సర్వేనే చెప్తున్నది. ఇప్పుడు మిడ్ టర్మ్ అయిపోయింది బ్రదర్, మొత్తం 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు. ఆయన ఒక్కడే చేయలేదు, ఇంకో 3 సర్వేలు, మొత్తం 4 సర్వేలు వచ్చినాయి బయటికి. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. అంతెందుకే మీ వాళ్ళు కూడా చేసిండట, అది కూడా తెలుసుకో. నీ పేరు వద్దులే కానీ మీ వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళకి పేరు చెప్తే మళ్ళీ అదో రపరప. కాదు ఒక్క మాట, నేను చెప్పేది అబద్ధమైతే మరి ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడు ఆయన చెప్పమను. ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడో చెప్పమను. ఆయన చేసిన సర్వేలు ఏమొచ్చిందో పెట్టమని చెప్పమను. సరే వద్దులే, సర్వే వద్దులే, పోను పని చేయమను. సర్వే వద్దు, మా ఎమ్మెల్యేలు ఎత్తుకపోయింది కదా 10 మందిని. మరి ఇంతపాటి మగవాడు, ఇంతపాటి సిపాయి అయితే పెట్టమని రాదు. అక్కడ 10 మందితో రాజీనామా పెట్టిపోమని చూద్దాం. ఇంత ధైర్యం ఉంది కదా ఆయనకి, రొమ్ము విరుచుకొని చెప్తున్నాడు కదా, గెలుస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని. పెట్టుమని ఎలక్షన్లు, మేమెందుకు అద్దంటాం? హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈరోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆయన చెప్తానే ఉన్నాడు పాపం. ఆయన ఒకసారి కాదు, ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పిండు, నా క్యారెక్టరు ఇంపార్టెంటు, నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 4 పార్టీలు మారినోడివి, నువ్వు మాట్లాడితే ఎట్లన్నాయా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక ఆయన ఇంకెన్నిసార్లు చెప్పిస్తారు పాపం హరీష్ రావు గారితో. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచి పడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు, చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది. ఎస్ మ్యామ్.
They're both very odd. No, on the one hand, the irrigation minister says that there's enough water and all the projects will be taken care of, and also advise the farmers to go ahead with water-resistant crops. But on the other hand, the chief minister says that there's absolutely no water and it's just for farmers. What would you like to say about Well, the chief minister is a fool. Absolutely, there are no two thoughts about it. He's an absolute fool. He's somebody who has no clue about the irrigation system of Telangana, and he has no clue about what is in Godavari and what is in Krishna. In fact, he held a review very famously, and he asked the engineers, which basin is Devadula under? What can you expect from such a man? See, today, I request all of you, మేమొద్దు, మీరు కావాలంటే 4 కెమెరాలు తీసుకొని మీరు దయచేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు కన్నెపల్లి పోండి, అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. మీరు చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా. కింద పట్టిసీమలో నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. అదే గోదావరి కదా, అదే నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే కదా వరద నీళ్ళు. వాటిని కింద పట్టిసీమలో లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ నీకు లిఫ్ట్ చేయడానికి ఏం రోగం వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాడు, వరదలు నీళ్ళే లేవంటాడు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు కాబట్టే కాళేశ్వరం ఇస్ ద రైట్ పాయింట్. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుందని కేసీఆర్ గారు స్వయంగా 100 సార్లు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసిజానికి పోతున్నాడు. ఎందుకంటే సింపుల్ విషయం దీపిక, ఏమవుతుంది, ఇప్పుడు ఆడ పంప్ ఆన్ చేసిండు అనుకో, ఈ 2.5 ఏళ్ళు మాట్లాడిన మాటలన్నీ బక్వాసం తెలిపోతుంది కదా. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కూలేశ్వరం అయిపోయిందని చెప్పాడు కదా, అదంతా నాన్ సెన్సు, హంబగ్గు. కాళేశ్వరం దివ్యంగా ఉంది అని తేలిపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను మీకు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. నిన్నగాక మొన్న మూసీ కోసం అని చెప్పి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అని చెప్పి జీవో ఇచ్చిండు. మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? అసలు కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? నీళ్ళు ఎక్కడిది? నీ మూసి ఎక్కడిది? నీ ముఖం ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి పనికిమాలిన వాగుడు వాగడం తప్ప, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అప్పుడప్పుడు 10 సార్లు మాట్లాడితే ఒక్కసారి ఏమన్నా చక్కటి మాట మాట్లాడతాడు, కానీ ఆయన కూడా తెలివి తక్కువ మాటలే మాట్లాడుతున్నాడు. నింపా నీళ్ళు అంటాడు. నిన్ను నింపుమని ఎవడు అడిగిండు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని మొత్తుకుంటున్నాం, చెప్తున్నాం. ఇక నువ్వు కాదు కూడదు, నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చేయాలి? ఏం చేయలేం. అయితే నాకు వినబడ్డది, నేను విన్నదైతే, మరి ఎవరైతే వారిని అమరవీరులు చేశారో, ఎవరైతే వారు ప్రాణాలు కోల్పోయే విధంగా చేశారో, ఏ పార్టీ అయితే ఇవాళ తెలంగాణలో చావులకు కారణమో, ఏ పార్టీ అయితే దశాబ్దాలుగా తెలంగాణని పీడించుకుని తిన్నదో, తెలంగాణ ప్రజలతో వికృత రాజకీయం చేసిందో, ఆ పార్టీ అకౌంట్లో 3,000 కోట్లు ఉన్నాయి. ముందు రేవంత్ రెడ్డి గారు మొదలు పెడితే, మరి రాహుల్ గాంధీ గారు మొదలు పెడితే, పాప ప్రక్షాళన చేసుకుంటే, ఇన్ని ప్రాణాలు తీసినందుకు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి వాళ్ళు ఈరోజు కాదు ఇంకో 4 జన్మలెత్తినా ఆ అమరవీరుల రుణం తీర్చుకోలేరు. కాబట్టి ఇది వారు అన్నది కాంగ్రెస్ని ఉద్దేశించి నేను అనుకుంటా ఉన్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీని అడగండి, వారు ఎన్ని కోట్లు ఇస్తారో ఏం చేస్తారో చూద్దాం. టార్గెట్ అవ్వడం కాదు బ్రదర్, కాళేశ్వరం అనేది కల్పతరువు, కామధేనువు తెలంగాణ రైతాంగానికి. అది మళ్ళీ ప్రూవ్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఇవాళ కరువు కాలంలో స్పష్టంగా రైతులకు అర్థమవుతున్నది. ఒప్పుకోవడానికి ప్రభుత్వానికి భేషజం అడ్డం వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మేడిగడ్డ దగ్గర గేటు ముట్టకుండా, గేటు పట్టకుండా నువ్వు కన్నెపల్లి దగ్గర, అంటే దగ్గర 15 కిలోమీటర్ల పైన పంపులు ఆన్ చేస్తే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ అయిపోయింది, ఇంజనీర్లు చెప్తున్నారు, ఆడికెళ్ళి సీదా పైకి పంపొచ్చు. కాబట్టి మరి సింపుల్గా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం గొప్పతనం మళ్ళొక్కసారి రైతులు ఇవాళ గుర్తిస్తూ ఉన్నారు. 7 కూడా రావు, కాక 7 కూడా రావు. ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను, 117 కాదు, 7 కూడా రావు. అది ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ను ప్రజలు బొందబెట్టడం ఖాయం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం పక్క. ఇది అలా రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ తెలంగాణలో ఎవరికీ లేదు. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మన పార్టీ పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు నరసింహాచారి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజయ్య గారు, అట్లాగే వేదికపై ఉన్న మా గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ చీఫ్ విప్ వెంకటరమణారెడ్డి గారు, మా పార్టీ మాజీ లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారు, పెద్దలు రవీంద్రరావు గారు, ధర్మారెడ్డి గారు, వెంకట వీరయ్య గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ, అదేవిధంగా సమావేశంలో మరి సమావేశాన్ని చూస్తున్న మిత్రులకు కూడా నమస్కారం.
ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు, ఎందుకంటే లక్షలాది మంది రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి సాధికారంగా లెక్కలతో సహా మాట్లాడాలి. అందులో లెక్కలు మా లెక్కలో ఇంకో లెక్కలో కాదు, ఇంజనీర్ల లెక్కలు, సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు కూడా తీసుకొని రావాలి అని చెప్పి కొంత క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఈ సమావేశానికి వచ్చినాం. ఇవాళ నేను మాట్లాడుతున్న సబ్జెక్టు రాజకీయపరమైన సబ్జెక్టు కాదు, ప్యూర్లీ రైతులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన సబ్జెక్టు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు గోదావరి బేసిన్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 57 మీడియం మరియు మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ మొత్తం తీసుకుంటే మీరు ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలు పెడితే కింది దాకా